కన్ను మూశాడు. మురళీ నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు. 25 ఏళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చంపటం చావటం సహజం. ఆ చిన్నోడు కన్ను మూశాడు. తను కోరాడట, నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి, నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని. నా దేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశం కోసం చచ్చిపోతాను నేను. ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది. అమ్మో నా కొడుకు, నా బిడ్డ, నా బిడ్డ. కడుపు తీపి, కడుపు కోత. అది చూసి నేను కూడా ఏడ్చా. ఎందుకంటే కడుపు తీపి. ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము, ఓదార్చలేము. అదొక భయంకరమైన వేదన. అది కడుపు కోత, కడుపు తీపి. ఆ కడుపు తీపిని బట్టి, ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి, ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత స్తుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. నాయన 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 కడుపు తీపి కోసం వచ్చాడు. ఈరోజు మారని వ్యక్తులు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు పిల్లలు పిల్లలు. మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు. ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు. అవునా?